Hey guys, welcome to Miracle Family. సో చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, అక్క ఇంట్రెస్ట్ రావట్లేదు, ఫోకస్ అసలు చేయట్లేదు, సిలబస్ కంప్లీట్ అవుతుందా, ఇంకా 2-3 మంత్సే ఉంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మన దాంట్లో ఎవరైనా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్ ఉన్నా కూడా, కొత్తగా ఎవరైనా ప్రిపరేషన్ చేయాలనుకున్నా కూడా, నేను వాళ్ళకు లాస్ట్ టైం 2018లో నేను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్ ఎగ్జామ్ రాసాను. సో ఫైనల్ అంటే 1:2 వరకు వెళ్ళాను. సో అది ఎలా ఉంటుంది, మనకు జస్ట్ 150 మార్క్స్కే ఉంటుంది, బాగుంటుంది. సో నా సబ్జెక్ట్ వచ్చేసి నేను అక్కడ ఎందుకు రిజెక్ట్ అయినా అని కూడా చెప్తాను, అది మైక్రోబయాలజీ. సో నేను ఒక చిన్న మిస్టేక్ వల్ల రిజెక్ట్ అయ్యాది. అక్కడ ఏంటి అని అంటే, నేను ఫార్మా కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అక్కడ కోటిలో ఎవరైతే మన లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ ఉన్నా కూడా, బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నా కూడా, వీళ్ళందరూ అంటే లైఫ్ సైన్సెస్ కోర్స్ వాళ్ళు ఎవరెవరు వస్తారని అంటే, ఇప్పుడు జువాలజీ వాళ్ళు కానీ, అలాగే మైక్రోబయాలజీ వాళ్ళు, బయోటెక్నాలజీ వాళ్ళు, న్యూట్రిషన్ వాళ్ళు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు, ఇట్లా ఈ సపరేట్ కొన్ని కోర్సులు ఉంటాయి. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవి కాకుండా మిగతా కోర్సులు చేసినాయి అయితే వాళ్ళు కొంచెం లైఫ్ సైన్సెస్ కిందికి వస్తారు. సో వీళ్ళకి దీంట్లో దట్టు కొన్ని కోర్సెస్ వాళ్ళకే ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ది క్యాండిడేట్ మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ క్యాండిడేట్ వాళ్ళకి అప్పుడు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను చేశాను. కానీ చిన్న మిస్టేక్ చేశాను నేను. ఏంటి అని అంటే, నేను ఫార్మా కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఆ చేసుకోకపోవడం వల్ల వెరిఫికేషన్ దగ్గర రిజెక్ట్ అయిపోయింది. సో నేను 2017లో రాసినప్పుడు నాకు అప్పుడు అంతా మనకు అవేర్నెస్ లేదు. ఒకటి నాది అప్పుడే మిస్ అయిపోయింది. అప్పుడే నేను బయటకు వచ్చి రాయడం వల్ల సబ్జెక్టు నాలెడ్జ్ మనకు ఉండే కాబట్టి, సో సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉండే, 50 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉండే. సో జనరల్ స్టడీస్లో కూడా మనకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ నుంచి జనరల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది. అలాగే కరెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ గురించి అడిగిండ్రు. సో నాకు కరెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ అంటే కొంచెం ఎప్పటి నుంచో మనం న్యూస్ని కవర్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వగలుగుతాము. సో ఇట్లా మీరు ఎవరన్నా ఇప్పుడు బీ ఫార్మసీ అయిపోయిన వాళ్ళు ఉన్నా కూడా, డి ఫార్మసీ వాళ్ళు కానీ, మైక్రోబయాలజీ వాళ్ళు కానీ, బయోటెక్నాలజీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్ సెప్టెంబర్లో అప్లికేషన్ ఉంటుంది, నవంబర్ ఐదర్ డిసెంబర్లో, నవంబర్లోనే అనుకుంటా ఎగ్జామ్ కూడా. సో రాసే వాళ్ళు ఖచ్చితంగా ఫార్మా కౌన్సిలింగ్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, మిస్టేక్ చేయకండి, ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు పాయింట్, ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అని అంటే, మనము కావాల్సింది ఏందనేది అంటే, మనకు జాబ్ కావాల్సింది కాదు అనేది నాకు అర్థమైంది. అంటే మీకు ఖచ్చితంగా ఒక గోల్ అనేది లేదు స్టెబిలిటీగా. చాలామంది ఎట్లుంటుంది అని అంటే, ఒకరిని చూసి ఒకరు వస్తారు. అంటే తను ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయినా, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలకు ఎవరైనా జాబ్ వచ్చినా కూడా ఇట్లాంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా, అమ్మో తనకు జాబ్ వచ్చింది, నాకు కూడా రావాలని, నేను కూడా చదవాలని అప్పటికప్పుడు బుక్స్ కొనుక్కొని అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ అట్లాంటి స్ట్రాటజీస్ ఇక్కడ మన గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వవు. లాంగ్ టైం ప్రిపరేషన్ వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి పక్కా. నేను అన్ని రీసెర్చ్ చేసిన తర్వాతనే, తెలుసుకున్న తర్వాత చెప్తున్నా. ఈవెన్ ఒక 1 ఇయర్ మనము మంచి లాంగ్ టైం ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్స్ మొత్తం మనం గ్యాదర్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనం ఫస్ట్ అటెంప్ట్లో వస్తాం అనేది నాకు అర్థమైంది. సో మీరు కూడా ఇట్లా ఇంట్రెస్ట్ వస్తలేదు అని అంటే, సరే మీరు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఇంట్రెస్ట్ లేనిది ఇక్కడ ఉండడం వేస్ట్. బలవంతంగా ఉన్నా కూడా మైండ్కి ఎక్కాయి. నిజం చెప్తున్నా, నేనైతే ఏ పనైనా సరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేని రోజు వంట చేసి చూడండి, ఆ రోజు మీకు మైండ్ ఆ వంట అసలు ఏం వేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు మైండ్ పెట్టకుంటే. అదే మంచిగా ఉండి కొంచెం ఇష్టంగా ప్రేమగా చేయండి, ఆ రోజు మనకి ఎట్లుంటుంది వంట కూడా, తినేవాళ్ళు కూడా బాగుంది అని చెప్తారు. సో ఇది కూడా అంతే, మనకు ఫోకస్ పెట్టి చదువుతూనే వస్తాయి. ఫోకస్ పెట్టకుండా చదవకుండా మనకు, ఎందుకంటే ఇప్పుడు ఈ పని భారము, పిల్లల భారము ఇవన్నీ ఉన్నాయి, అయ్యో నాకే ఇబ్బంది ఉన్నది ఎట్లా అని చెప్పేసి మనం ఫీల్ అయినాం అనుకో, ఆ ఫీలింగ్ కాస్త అది ఇంకా కాస్త ఎక్కువ అయిపోయి మన మైండ్లో ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని ఫస్ట్ మనము, ఇవన్నీ కామన్గా ఉంటూనే ఉంటాయి లైఫ్లో. సో ఇవన్నిటిని మనం ఎట్లా అంటే పక్కన పెట్టాలి. ఇవన్నీ మన జీవితంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్. వర్క్, పిల్లలు, ఫ్యామిలీ, ఇవన్నీ ఇంకా వీటిని మనం ఇప్పుడు తప్పదు భరించాలా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేసినా, ఇప్పుడు మీరు అనుకోవచ్చు అక్క మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గెలుస్తామా, జాబ్ వస్తుందా అని అంటే, మనము
ప్రతిసారి గెలవచ్చు గెలకపోవచ్చు. అంటే ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్కి వెళ్ళిండ్లు, అక్కడ కొందరు మన భారతీయులు కొందరు గెలిచిండ్లు, కొందరు ఓడిండ్లు. సో ఇప్పుడు ఓడినంత మాత్రాన ఆమె జీవితంలో ఇంకా వేరేది ఏం సాధించలేదన్నట్టు అర్థమవుతుందా? కాదు కదా. సో ఇక్కడ కూడా ఆమెకు అది మీదనే ఫోకస్ ఉంది. ఇప్పుడు అది ఓడిపోయిందా అని చెప్పేసి తను పక్కకి వెళ్ళిపోయి వేరే దాని మీద ఫోకస్ చేస్తుందా? చెయ్యది. సో తనకు అదే కావాలా, అక్కడ మళ్ళీ గెలవాలా, కాబట్టి తను మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ కింద పడ్డా మళ్ళీ పైకి లేస్తుంది. సో మనం కూడా ఇక్కడ అంతే. మనం కూడా ఇప్పుడు మనకు ఖచ్చితంగా జాబే కావాలని అంటే మనం కింద పడ్డా మీద పడ్డా ఎంతైనా కష్టమైనా ముందుకు వెళ్తూనే ఉండాలి. కానీ మనం ఫోకస్ పెట్టకుండా ఉంటే మాత్రం అస్సలు మనము గెలవలేము. మనం ఫోకస్ పెడితేనే ప్రయత్నం ఏదైతే మనం చేస్తామో మనం చేసే ప్రయత్నంలోనే ఉండాలి, మనం చేసే ప్రయత్నంలోనే గెలిచినట్టు. నేనైతే ఇప్పుడు ఇక్కడ అదే ఫీల్ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత కష్టపడి చదువుతున్నందుకు నేను ఇక్కడనే గెలిచినవై అనుకుంటా. ఎందుకు అనంటే ఇలా మనం ఇన్ని చేసుకొని ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేసి మనము చదువుతున్నాం కదా, ఇక్కడ మనం గెలిచినట్టే. ఆల్మోస్ట్ 50% మనం ఇక్కడనే గెలిచినాం. మనకి ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మనకు ప్రతిదీ మనం తెలుసుకోగలుగుతున్నాం, మన చరిత్ర ఏంది మనకు తెలుస్తుంది, మన రాజ్యాంగం ఏంటనేది మనకు తెలుస్తుంది, ఎకానమీ పరంగా ద్రవ్యోల్బం సెన్సెక్స్ ఎలా ఉంటాయనేది మనం తెలుసుకోగలుగుతాం. రేపటి రోజు మన పిల్లలకు భావి తరాలకు మనం ఏమన్నా చెప్పడానికి కూడా మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఎందుకు ఇప్పుడు నేను నా కిడ్స్ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నానో నాకు అంత నాలెడ్జ్ నేను ఉంది, అలా చేసుకుంటున్నా. ఎందుకనంటే మనం ఒక్కసారి బుక్స్ని పక్కన పడేస్తే లైఫ్లో మనం అవి ముట్టం, తెలుసు. అది అలవాటు అనేది, పుస్తక పఠనం అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మంచి జీవితంలో ఒక మంచి స్థాయికి వస్తారని పెద్ద వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాము. సో మన బ్రతుకంతా ఎట్లుంటుందనంటే లైఫ్లో మనం మర్చిపోలేని గతాన్ని గుర్తు చేసుకుంటూ నా వల్ల అయితలేదని చెప్పేసి అన్నీ ఆలోచించే కంటే మనం ఫస్ట్ ఈ క్షణం గురించి ఆలోచించడం నేర్చుకున్నాం అనుకో, మనకి ఏదైనా సరే మంచి అయినా చెడైనా ఈ క్షణం నుంచి ఆస్వాదించి నువ్వు చదవడం మొదలు పెడితే ఖచ్చితంగా అవుతుంది. లేదు నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేస్తున్నానంటే మాత్రం అది నీకు సరిపడింది కాదు. అది నీ మైండ్ సెట్లో నుంచి రావాలా, నీ హృదయంలో నుంచే రావాలా, నీకు ఖచ్చితంగా కొట్టాలని ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ నేనైనా సరే నేను ఎందుకు ఈ బుక్ పట్టుకొని మీతో వీడియోస్ చేస్తాను, నేను వీడియోసే చేయాలని అనుకుంటే, నేను ఈ వీడియోస్లోనే సోషల్ మీడియాలో రాణించాలని అనుకుంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేయొచ్చు, నేను బయట పోయి ఒక షాపింగ్ బ్లాగ్స్ ఇంకా హైదరాబాద్ లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళి తీసుకురావచ్చు. ఒక 1 అవర్ కాదు అని అనుకుంటే నేను డైలీ ఒక 2 అవర్ కాదనుకున్నా పోయి తీసుకురావచ్చు. లేదంటే సండే పూట పోయి అన్నా కానీ పిల్లల్ని వదిలేసిపోయి నేను ఒక 5 డేస్కి సరిపడే బ్లాగ్స్ తీసుకొచ్చుకోవచ్చు. కానీ అది నా గోల్ కాదు, అది నా అంబిషన్ కాదు అసలు. అది అట్లాంటి థాట్సే నాకు లేవు. నా థాట్స్ ఏమున్నా నేను నా కాళ్ళ మీద నిలబడాలా, నేను సంపాదించాలా, నేను జాబ్ చేయాలా అని ఒక మైండ్లో మాత్రం బలంగా నాటుకుంటే ఖచ్చితంగా నువ్వు చదువుతావు. నీకు ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని పనులున్నా చేసుకుంటూ చదువుతావు. మనము ఇది చాలా తక్కువ మనం పడే కష్టం. మనకన్నా దారుణమైన సిచ్యువేషన్లలో ఉండి చదువుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అవి దీన్నే మనం ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్లో ఉండి చదివేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ ఫోకస్ అనేది మీకు దేని మీద ఉన్నదనేది చూసుకోండి. అంటే మీకు స్టడీ మీదనే ఉందా, మీకు ఇంకా వేరే రంగంలో రాణించాలని ఉందా, మీకు దేని మీద ఉన్నదో చూసుకుంటే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఆ క్లారిటీ తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవ్వరు తప్పక భావించకండి. యాజ్ ఎ సిస్టర్గా, యాజ్ ఏ మదర్గా, ఇంకా ఏమన్నా అనుకోండి, ఒక శత్రువు అనుకున్నా సరే నన్ను, కానీ నేను టు బీ ఫ్రాంక్గా ఎప్పుడు పాజిటివ్గానే చెప్తా. ఎవరికి ఏదైనా సరే మనం సాధించే లక్షణాలు ఉంటేనే సాధించగలుగుతాం, కానీ లేకుంటే కష్టం అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని.